మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆ బోన్లో ఉన్న వ్యక్తి మీకేమవుతారు? నా భర్త. ఎన్నో భర్త? అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు సాక్షిని అవమానిస్తున్నారు. ఎన్నో భర్తని వెటకారంగా ప్రశ్నిస్తున్నారు. నో యువర్ ఆనర్. సంజయ్ గారు ఆకాష్కి రెండో భార్య అని ఇప్పుడే వాళ్ళ మామయ్య చెప్పారు. అలాగే సంజయ్ గారిది కూడా ఇది మొదటి పెళ్ళా లేక రెండో పెళ్ళా అని తెలుసుకునే ప్రయత్నమే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి, ఆకాష్ మీకు ఎన్నో భర్త? రెండో భర్త. రెండో భర్త అంటే? రెండోసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి అని. మరి మొదటిసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎక్కడా? మాట్లాడండి. మీ మొదటి భర్త ఎవరు? ఎక్కడున్నారు? సూర్య. అతను ఇప్పుడు ఉన్నాడా? ఐ మీన్ బ్రతికే ఉన్నారా అని. ఉన్నారు. అతను బ్రతికుండగానే రెండో పెళ్లి చేసుకున్నారంటే మొదటి భర్త దగ్గర మీరు విడాకులు తీసుకున్నారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసు ప్రతాప్ మర్డర్కి సంబంధించినదే తప్ప సంజయ్ గారి వివాహం గురించి కాదని పీపీ గారు మర్చిపోతున్నట్టున్నారు. యువర్ ఆనర్, నాకన్నీ గుర్తుండే విచారణ చేస్తున్నాను. ఆకాష్ క్యారెక్టర్ ఏంటో చెప్పడానికి జరుగుతున్న విచారణలో సంజయ్ గురించి, ఆమె జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా ప్రశ్నలు కేవలం ఈ సాక్షి క్రెడిబిలిటీ చెక్ చేయడానికే తప్ప అవమానించడానికో ఇన్సల్ట్ చేయడానికో కాదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. సంజయ్ గారు, మొదటి భర్తతో మీరు విడాకులు తీసుకున్నారా? లేదు. నా మొదటి భర్త ఆర్మీలో చనిపోయారని వార్త వచ్చింది. ఒంటరిగానే బ్రతకాలనుకున్న నా జీవితంలోకి ఆకాష్ వచ్చారు. పెళ్లి బంధంతో మేమిద్దరం ఒక్కటయ్యాం. మరి సూర్య బ్రతికే ఉన్నాడని మీకెప్పుడు తెలిసింది? కొన్ని నెలల క్రితం. మొదటి భర్త బ్రతికున్నాడని తెలిసిన తర్వాత ఆల్రెడీ పెళ్ళైన మీరు ఏమని డిసైడ్ అయ్యారు? ఆకాష్తోనే బ్రతకాలని నిర్ణయించుకున్నాను. వెల్, ఇప్పుడు మీ మొదటి భర్త ఎక్కడున్నారు? మా ఇంట్లోనే. ఇద్దరు భర్తలు ఒకే ఇంట్లోనే ఉంటున్నారా? అలా ఉండడం తప్పనిపించడం లేదా? చెప్పండి శ్రీమతి సంజయ్ గారు, ఇద్దరు భర్తలతో కలిసి ఒకే ఇంట్లో ఎలా ఉంటున్నారు? ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఆర్డర్ 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 ఆర్డర్. మీరు సైలెంట్గా ఉన్నారంటే చేస్తున్నది తప్పు కాదని ఫిక్స్ అయినట్టున్నారే. సూర్యని మా ఇంట్లో నేను ఉండమనలేదు. నా భర్తే ఉండమన్నారు. ఏంటి? ఆకాశ ఆయన ఎందుకు ఉండమంటారు? కారణం ఏంటి? వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఓహో, ఇది ఇంకా బాగుంది. మీ మొదటి భర్త రెండో భర్త ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? ఇదెప్పటి నుంచి? మొదటి నుంచా లేక మీకు రెండో పెళ్లి జరిగినప్పటి నుంచా? జడ్జి గారు, ఇది అన్యాయం, దారుణం.
ఈ కేసుకి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతుంటే మీరెందుకు అడ్డుపడడం లేదు? ఇంతమంది ముందు నా ఫ్రెండ్ భార్యని అంత బెటకారంగా మాట్లాడుతుంటే, అందరూ నవ్వుతుంటే, తన కన్నీళ్ళకి కారణం అవుతున్న పీపీ గారిని, ఆయన ప్రశ్నల్ని మీరెందుకు కంట్రోల్ చేయటం లేదు? ఆర్డర్ 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 తప్పుతుందనే ఈ ఆవేశం జడ్జి గారు. ఈ న్యాయస్థానంలో విచారణ పేరుతో ఒక ఆడదాన్ని నీచంగా హీనంగా మాటలతో చిత్రవద చేయడం ఎంతవరకు న్యాయం? సూర్య కూర్చో, ఇలా ఆవేశపడకూడదు. అది కాదండి, ఆయన అడిగే ప్రశ్నలకి సంధ్య ఎంత బాధపడుతుందో చూడండి. కానిస్టేబుల్, అతన్ని బయటికి తీసుకెళ్ళండి. జడ్జి గారు, నన్ను బయటికి పంపించినా సరే మీరు చేసేది కరెక్ట్ కాదు. ప్లీజ్ కంట్రోల్ ద పీపీ. జడ్జి గారు, తనని కంట్రోల్ చేయండి. జడ్జి గారు, ప్లీజ్ కంటిన్యూ. మీది ఆకాష్ది ప్రేమ పెళ్ళా? ప్రేమ అంటే ఆయన మొదట నన్ను ఇష్టపడ్డారు. మా అత్త మమ్మల్ని నొప్పించి నన్ను పెళ్లి చేసుకున్నారు. అంటే మీకు ఇష్టం లేదా? నిజం మాత్రమే చెప్పాలి. కొత్తలో ఇష్టం లేదు. ఆ తర్వాత ఆయన మనసు తెలిసి ఇష్టపడడం మొదలుపెట్టాను. పెళ్ళైన కొత్తల్లో ఆకాష్ బిహేవియర్ ఎలా ఉండేది? దయచేసి ఏది దాచకుండా నిజమే చెప్పండి. చాలా పొసెసివ్గా ఉండేవారు. అందరికన్నా ఎక్కువగా ఆయన్ని మాత్రమే ప్రేమించాలని చెప్పేవారు. దానివల్ల కొత్తలో చిన్న చిన్న సమస్యలు వచ్చేవి. కానీ కొన్ని రోజులకే ఒకరినొకరు మేం బాగా అర్థం చేసుకున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మా మధ్య ఏ గొడవ సమస్య లేదు. సంజయ్ గారు, ఇక మీరు వెళ్ళండి. యువర్ ఆనర్, డిఫెన్స్ వారు తన క్లయింట్ గొప్పతనాన్ని చూపించడానికి మామయ్య కూలీల రూపంలో సాక్ష్యాలు తీసుకొచ్చి ఆకాష్ క్యారెక్టర్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ అసలు నిజమేంటో సంధ్య మాటల్లో స్పష్టంగా అర్థమవుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయినే ఇబ్బంది పెట్టాడంటే ఇతనిలో ఎంత ద్వేషం, ఈర్ష్య ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళ మాటలకి వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. తను కోరుకున్నది తనకు మాత్రమే దక్కాలని చాలా బలంగా కోరుకుంటాడు. ఈ ప్రాపర్టీ విషయంలో కూడా అదే జరిగింది. కోట్లు పలికే భూమిని ప్రతాప్కి ఇవ్వటం ఇష్టం లేక అతన్ని చంపేశాడు. ఇదే నిజం. నో యువర్ ఆనర్, అది నిజం కాదు. ప్రాపర్టీ కోసం చంపాలనుకునేవాన్ని అయితే ఇన్ని రోజులు ఎందుకు ఎదురు చూస్తాను? ప్రతాప్కి ఎందుకు సారీ చెప్తాను? ఏమో, అదంతా కూడా మీ ప్లాన్లో ఒక భాగం కావచ్చు కదా. లేదు సార్, నేనే ప్లాను చేయలేదు. నేరం చేసిన వాడెవ్వడు నిజం చెప్పడు. ఆ విషయం ఈ కోర్టుకేమీ కొత్త కాదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు, మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? యువర్ ఆనర్, మగాడి బిహేవియర్ ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా, బయటకు వచ్చినప్పుడు మరోలా ఉంటుందని జగమెరిగిన సత్యం. పీపీ గారు ఆకాష్ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని ఒకే విధంగా చూస్తున్నారు. అదీ కాక ఆయనకు కావాల్సిన ప్రశ్నలు అడిగి నచ్చిన సమాధానాలు సెలెక్ట్ చేసుకుని ఆకాష్ క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తారు? ఈ కేసులో నా క్లయింట్ నిరపరాధని నిరూపించడానికి నాకు మరికొంత సమయం కావాలి. కాబట్టి కేసును వాయిదా వేయమని కోరుతున్నాను. ప్రతాప్ని ఆకాశే హత్య చేసినట్టు ఖచ్చితమైన సాక్ష్యం లేనందున నిరపరాధికి శిక్ష పడకూడదన్న సదుద్దేశంతో కోర్టు ఈ కేసుని ఈ నెల 29 వరకు
వాయిదా వేస్తున్నాం. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ధైర్యంగా ఉండు ఆకాష్. ఆలస్యమైన ఆఖరికి గెలిచేది నిజం మాత్రమే. అదే నమ్మకంతో ఉన్నాను మావయ్య. ఏమండి, మీరు జాగ్రత్త. దేని గురించి ఆలోచించొద్దు. అంతా మంచి జరుగుతుంది. ఉమ్, అన్నయ్య సరే. పద. సంధ్య, ఏంటి ఇది? ఆకాష్కి ధైర్యం చెప్పి నువ్వు ఏడుస్తున్నావా? కళ్ళు తుడుచుకో. సార్, ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫోన్ నంబర్ మీ దగ్గరుందా? ఎందుకు? ఎందుకేంటి సార్? కేసుకు సంబంధం లేని ప్రశ్నలు ఎలా అడుగుతారు సార్? పాపం సంధ్య ఒక పక్క నుండి ఏడుస్తున్నా కొంచెం కూడా కనికరం లేకుండా వరుసగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. ఆ ప్రశ్నలకి నీకు నాకే కాదు, సూర్యకు కూడా చాలా కోపం వచ్చింది. మనం సైలెంట్గా ఉన్నాం, కానీ సూర్య మాత్రం అస్సలు ఆలోచించలేదు. జడ్జి, లాయర్ అని చూడకుండా కోపంగా అరిచేశాడు. అతన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కూడా కాలేదు. అతని గురించి మీకు తెలీదు సార్. మీరే కాదు, ఎవరు అతన్ని కంట్రోల్ చేయలేరు. సూర్య ఒంటరిగా తన ఇంట్లో బాధపడకూడదని మంచి మనసుతో అతన్ని ఆకాష్ తన ఇంటికి తీసుకొచ్చాడు. ఈరోజు అది కూడా తప్పైంది. కరెక్ట్ సార్. ఆకాష్ లైఫ్లో ఏదైనా మిస్టేక్ చేశాడు అంటే అది సూర్యని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టడమే. అదేంటి దివ్య, నేను ఆకాష్ మంచి చేశాడని చెప్తుంటే నువ్వేమో అదేదో తప్పులా మాట్లాడుతున్నావేంటి? అంటే సార్, అది సూర్య ఆకాష్ ఇంట్లో ఉండడం వల్లే కదా సంధ్య గురించి తప్పుగా మాట్లాడారు అని. లోకులు కాకులమ్మా, వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు. చూడమ్మా సంధ్య, బెస్ట్ ఫ్రెండ్స్గా సూర్య ఆకాష్ హ్యాపీగానే ఉన్నారు. సూర్య నిన్నేమో ఫ్రెండ్ వైఫ్గా గౌరవిస్తుంటే నువ్వేమో సూర్యని నీ భర్త యొక్క బెస్ట్ ఫ్రెండ్గా చూస్తున్నావు. మీ మధ్య బంధం అర్థం కాక ఎవరికి వాళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆకాష్కి బెయిలొస్తే గాని వీటన్నిటికీ సమాధానం దొరకదు. నేను వెళ్ళి ఒకసారి మన లాయర్ గారితో మాట్లాడతాను. మీరింటికి వెళ్ళండి అమ్మా. ఓకే బాబాయ్. జాగ్రత్త అమ్మా. పాపం బాస్, సూర్య విశ్వరూపం తెలియక మాట్లాడుతున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా నమ్మించడం, నటించడం సూర్య టాలెంట్. ఈరోజు కోర్టులో కూడా ఆకాష్ ఉన్నాడు కాబట్టి అరిశాడు తప్ప నా కన్నీళ్లు చూసి కాదు. ఆ విషయం మాకు కూడా అర్థమైంది. నిజంగా సూర్యకి నీ మీద కన్సర్న్ ఉంటే, కన్నీళ్లు చూడకూడదు అనుకుంటే ప్రతిరోజు టార్చర్ పెట్టడు, నిన్ను ఏడిపించి నవ్వుకోడు. ఇంకెన్ని రోజులు భరిస్తావు సంధ్య? సూర్య టార్చర్కి అంతం లేదా? అమ్మా నాన్నల గురించి ఆలోచించి నేను ఓపిక పడుతుంటే దాన్ని సూర్య అలసిగా తీసుకుంటున్నాడు. ప్రతాప్ని చంపింది సూర్యనే అని నాకు తెలుసు. అదే నిజమని చెప్పడానికి చిన్న ఆధారం దొరికినా చాలు. ఆకాష్ నిలబడ్డ బోన్లోనే సూర్యని నిలబడేలా చేస్తాను. ఇద్దరు భర్తలతో కలిసి ఒకే ఇంట్లో ఎలా ఉంటున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇదెప్పటి నుంచి? మొదటి నుంచా లేక మీకు రెండో పెళ్లి జరిగినప్పటి నుంచా?
వాటర్ బాటిల్ కింద మర్చిపోయావు. పాపం కోర్టులో జరిగిన సీన్కి ఏమీ తినకుండా ఏడుస్తూ ఉండిపోతావని నాకు తెలుసు. ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే వాసన కూడా చూడవని నాకు తెలుసు. అందుకే కనీసం నీళ్ళైనా తాగితే ఏడవడానికి ఓపికంటుందని తీసుకొచ్చాను. తీసుకో సంధ్య. ఇచ్చారు కదా, వెళ్ళండి. ఒక మాట చెప్పి వెళ్తాను సంధ్య. నువ్వు నన్ను ఎన్ని మాటలు అంటున్నా మొదటి భర్తగా నువ్వు బాధపడుతుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. అందుకే నీకు సాయం చేయాలని ఫిక్స్ అయిపోయాను. సాయమా? మీరా? ఏమొద్దు. మీరు చేసే సాయానికి ఫలితం ఎలా ఉంటుందో నేను ఊహించగలను. ఎందుకు సంధ్య ప్రతిసారి నా గురించి నెగిటివ్గానే ఆలోచిస్తావు? హత్య చేసింది ఎవరో కనిపెట్టడంలో నేను సాయం చేస్తానని చెప్తున్నాను కదా. కనిపెట్టడంలో సాయం ఎందుకు? నేరుగా స్టేషన్కి వెళ్ళి నేరం ఒప్పుకొని లొంగిపోండి. అలా చేస్తే నీకు నేను దూరం అయిపోతాను సంధ్య. అంటే అది నా ఉద్దేశం. నేను హంతకుండని కాదు, జస్ట్ నా ఫ్యూచర్ చెప్తున్నాను. ఈరోజు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటికొచ్చిన ప్రశ్నలు వేస్తుంటే ఆవేశంతో అడ్డుపడ్డాను. నీ ఆత్మాభిమానాన్ని నిలబెట్టాలనుకున్నాను. అలాంటి నా మీద ఇంకా అనుమానం పెంచుకుంటే ఎలా సంధ్య? అదంతా కోర్టులో ఉన్న వాళ్ళని, ముఖ్యంగా మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్న నా భర్తని మోసం చేయడానికి అని నాకు తెలుసు. లే సంధ్య, నేనన్న ప్రతి మాట నా గుండెలో నుంచి వచ్చింది. నిన్ను ఎవరైనా తప్పుగా ఒక్క మాట అంటే నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదా. కోర్టు కాబట్టి, ఆయన లాయర్ కాబట్టి వదిలేశాను. లేదంటే మన ట్రీట్మెంట్ ఇంకొక రేంజ్లో ఉండేది. అయినా నేను నిజంగా హత్య చేసేవాడినే అయితే ప్రతి దాంట్లో నాకు అడ్డుపడుతున్న వాడిని, నా ఆనందాన్ని దూరం చేసిన వాడిని టార్గెట్ చేస్తాను. కానీ ముక్కు మొహం తెలియని వాడిని ఎందుకు చంపేస్తాను? నన్ను నమ్ము సంధ్య. ప్రతాప్ని చంపింది నేను కాదు. ఎవరి మీద ఒట్టు వేయమన్నా వేస్తాను. నువ్వు నమ్మితే చాలు. నేను నమ్మను. మనుషులకి, బంధాలకి విలువివ్వని మీరు వేసే ఒట్టులకి విలువ ఉండదని తెలుసు. మీ వల్ల నా కష్టం ఎప్పటికీ తీరదని తెలుసు. చీకట్లో నీడ కలిసిపోయినట్టు నీ మనసు నిండా అనుమానం పెరిగిపోయి నా మంచితనం ఏమీ కనిపించట్లేదు సంధ్య. ఏంటి మంచితనమా? మీకా? ఆ పదానికి మీకు దూరం పెరిగి చాలా కాలమైంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి మంచితనానికి, మర్యాదకి నిలువెత్తు రూపం అనుకునేదాన్ని. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయడంలో మీ తర్వాతే అని మురిసిపోయేదాన్ని. మీ భార్యనైనందుకు ఎంతో అదృష్టం చేసుకున్నానని ప్రతిరోజు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేదాన్ని. ఇప్పుడు కూడా అంతే సంధ్య. మధ్యలో మాట్లాడకండి. చనిపోయారని తెలిసి తిరిగొచ్చిన తర్వాత మీ మీద ప్రేమ లేదు, జాలి మాత్రమే మిగిలింది. కేవలం ఆ తల్లిదండ్రుల కోసమే మీకు భార్యగా నటించాను. నా మీద అనుమానంతో నన్ను తిట్టినా కొట్టినా కూడా మీ మీద కోపం రాలేదు. ఆ దేవుడు రాసిన రాత ఇంతేనేమో అని నాలో నేనే బాధపడ్డాను. కానీ ఏ క్షణమైతే ఈ ఇంటికొచ్చారో అప్పటినుంచి మీలో మార్పుని ప్రతి క్షణం చూస్తున్నాను. ఆకాష్ అరెస్ట్ అయిన తర్వాత మీ పైశాచిక బుద్ధి బయటపడింది. మీరంటే ద్వేషం, కోపం, అసహ్యం అన్నీ పుడుతున్నాయి. ఒకప్పుడు చూసిన మనిషి ఇతనేనా అన్నంత భయం, అనుమానం కలిసి పుడుతున్నాయి.
నమ్మక ద్రోహం, శాడిజం, మూర్ఖత్వం, రాక్షసత్వం అన్నీ కలిపిన నిలువెత్తు రూపం మీరు. నా బ్రతుకుని పట్టి పీడిస్తున్న శాపం మీరు. నో, ఇదంతా నీ భ్రమ, నీ భయం, నీ అనుమానం అంతే తప్ప నీ మాటల్లో ఏది నిజం లేదు. నీకు ఆకాష్ మీద ప్రేమ పెరిగి నేను విలనయ్యాను కానీ ఎప్పటికీ నువ్వే నా హీరోయిన్ సంధ్య. ఛీ, ఆపండి. ఇంకొక మాట మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీతో ఏం చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే. వెళ్ళండి. నేను వెళ్ళిపోతాను సంధ్య. నువ్వు నా భారీగా దగ్గరకొచ్చే రోజు త్వరలోనే వస్తుందన్న ఆశ మాత్రం నాలో ఎప్పటికీ చావదు. భగవంతుడా, ఈ చిత్రవద ఇంకెన్నాళ్ళు? ఆకాష్ని విడిపించే దారి తెలియడం లేదు. ఇంట్లో అయిన మాటల నుండి బయటపడే అవకాశం లేదు. ఇంకెంతకాలం ఏడుస్తూ రోజులు లెక్క పెట్టుకోవాలి? ఇంకెన్ని రోజులు ఒంటరిగా ఈ నరకం అనుభవించాలి? సూర్య అంటే నీ ఫ్రెండ్గా నాకు గౌరవమే, కానీ నీ కేసులో హంతకుడు అనుకోవడానికి ఎక్కువ ప్రూఫ్స్ అతని వైపే చూపిస్తున్నాయి. ఏంటా ప్రూఫ్స్? సంధ్య మాటలా లేక అర్థం పర్థం లేని తన అనుమానమా? నాది అనుమానం కాదండి. సూర్యతో పాటు ఇంట్లో ఉంటూ నేను తెలుసుకున్న నిజాలు. ఇంతకు ముందు నువ్వు సూర్య మీద ఇలాంటి డౌట్ పడ్డందుకే నేను నీకు చాలా క్లియర్గా చెప్పాను. అయినా నీకు క్లారిటీ రాలేదని నాకిప్పుడు అర్థమవుతోంది. నాకు కాదండి, మీరే సూర్య వేసిన స్నేహం ముసుగులో క్లారిటీ మిస్ అవుతున్నారు. సూర్య మన ఇంటికొచ్చింది మీరు పిలిచారని కాదు, నా కోసం.